నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఏపీ రాజకీయాల్లో బోడే రామచంద్ర యాదవ్ మార్క్. పొంగనూరు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యాపారవేత్త బోడే రామచంద్ర యాదవ్ రోజు రోజుకి తన బలగాన్ని పెంచుకుంటూ పోతున్నారనైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ వ్యవస్థలాగా రోజు రోజుకి ఆయన పెరుగుతూ పోతున్నారు. 2019లో పొంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు బోడే రామచంద్ర యాదవ్. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ 2024 ఎన్నికల నాటికి ఆయన బీసీవై పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. సో బీసీవై పార్టీతోటి ఆయన రాజకీయాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో సైతం కూడా, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో కూడా మరి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవ్వరూ లేరని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి పాలక వర్గాలు కమ్మ, తర్వాత రెడ్డి, తర్వాత కాపు. ఇక కమ్మ, రెడ్లు ఈ రెండు సామాజిక వర్గాలు ఆల్రెడీ ఇప్పటికే అనేక సార్లు రాజ్యాధికారాన్ని అనుభవించున్నాయి. ఇక కాపు సామాజిక వర్గం విషయానికి వస్తే వంగవీటి మోహన్ రంగా గారి మరణం తర్వాత చిరంజీవి గారు వచ్చారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జనసేన పార్టీ పెట్టారు. ప్రస్తుతం ఆయన కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కేవలం డిప్యూటీ సీఎంగా మాత్రమే ఆయన ఉన్న పరిస్థితి. మరి ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన అనేది ఆయన వర్గం కానీ ఆయన అభిమానుల యొక్క ఆకాంక్ష. సరే, ఇక ఈ అంశం పక్కన పెడితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గం, అందులోనూ ప్రధానంగా యాదవ సామాజిక వర్గం అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా బీసీలలో అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది యాదవ సామాజిక వర్గం. సో వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సామాజిక వర్గం యాదవ అనే పేరుతో ఉంటారు. సో మిగతా సామాజిక వర్గాలు రకరకాల విభిన్నంగా ఉండేటువంటి పరిస్థితి అనమాట. సో అందులోనే రకరకాల సెక్షన్లు ఉంటాయి. కానీ యాదవ సామాజిక వర్గం మాత్రం అన్ని రాష్ట్రాల్లో వారిని యాదవులుగానే పిలువబడతారు. ఇక బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి, బీసీవై పార్టీ పెట్టిన దగ్గర నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఇంటి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు దాడి చేసి ఆయన ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైనటువంటి ముద్ర వేసుకోవాలనేటువంటి తపనతో ఆయన ముందుకు పోతున్నారు. పార్టీ నిర్మాణం చేసుకుంటూ పోతున్నారు, జిల్లా అధ్యక్షులు నియమించుకుంటూ పోతున్నారు, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించుకుంటూ పోతున్నారు. ప్రతిరోజు బీసీవై పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. నిన్న మరి ఆంధ్రప్రదేశ్లో ఆయన హ్యాపీ రిసార్ట్స్లో, మంగళగిరి దగ్గర ఉన్నటువంటి హ్యాపీ రిసార్ట్స్లో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు అందులో 20 మంది క్రియాశీలకమైనటువంటి జర్నలిస్టులతోటి వైబీసీవై ఆస్క్ ఆర్సీవై అంటే బీసీవై పార్టీ ఎందుకు, రామచంద్ర యాదవ్ని అడగండి అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఆ కార్యక్రమంలో అనేక మంది జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్లు దాదాపు 20 నుంచి 25 మంది వరకు పాల్గొంచుకున్నారు. వారందరూ కూడా ఆయన్ని విపరీతమైనటువంటి ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన మీద. అయితే ఏ ప్రశ్నకి కూడా తడుముకోకుండా సమాధానం చెప్పాడు. అంటే ఒక రాజకీయ పార్టీ అధినేత, ఆ పార్టీ చిన్నదా పెద్దదా పక్కన పెడదాం, దాదాపు 20 మందికి పైగా సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టులతోటి చర్చకు కూర్చోవడం అంటే బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే ప్రప్రథమం అనుకోవాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా వారి ప్రశ్నలతోటి వర్షం కురిపించారు ఆయన మీద, ప్రశ్నల వర్షం. ఏ ప్రశ్నకి కూడా తడుముకోకుండా వెంటనే సమాధానం చెప్పాడు రామచంద్ర యాదవ్ గారు. అంటే ప్రతిరోజు నిత్యం తన పార్టీ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్న వ్యక్తి. ఒక్కడిగా కదిలాడు ఫస్ట్, ఆ తర్వాత 100 మంది, ఇప్పుడు 1000 మంది అయ్యారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నా కనీసం 5-6 వేల మంది మినిమం ఆయన ఏ నియోజకవర్గం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా అక్కడ పోగైపోతున్నారు. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా నిజంగా ఆశ్చర్యార్థకం.
సో ఆయన్ని గజమాలతోటి స్వాగతిస్తూ ఉన్నారు, సత్కరిస్తూ ఉన్నారు, ప్రతి దగ్గర ఆయన రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఒక నాయకుడు స్థిరత్వం ఉంటే ఆ నాయకుడికి ఏదో ఒక రోజు ప్రజలు అవకాశం ఇస్తారు అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు ప్రూవ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఉదాహరణ చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ళు పోరాటం చేశారు. ఆయన ప్రజలు ఆయనకి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. దాదాపు ఆయన ఒక 7 ఏళ్ళు పోరాటం చేస్తే 2019లో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారు. సో 2019లో 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. 2024 వచ్చేసరికి కూటమిలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కాబట్టి ప్రజలు ఖచ్చితంగా స్థిరత్వం ఉన్న నాయకుడికి ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారని చెప్పేసి ఈ నాయకులందరూ కూడా ప్రూవ్ చేశారు. నారా లోకేష్ గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన పరిస్థితి మంగళగిరిలో, కానీ ఆయన స్థిరత్వంతో ముందుకు వెళ్ళారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అదే మంగళగిరి నుంచి 1,00,000 మెజార్టీతోటి గెలుపొంది అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు తన్నుడు అయినప్పటికీ కూడా తను ప్రూవ్ చేసుకున్నారు. అంటే స్థిరత్వం ఉంటే, నిలకడ ఉంటే, ప్రజల్లో ఉంటే ప్రజలు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారు. కాబట్టి బీసీ సామాజిక వర్గంలో బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా. అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చి తన సామాజిక వర్గంతో పాటు మిగతా వర్గాలను కూడా కలుపుకునేటువంటి దిశగా రకరకాల వ్యూహాలతోటి, ఎత్తులు పై ఎత్తులతోటి ప్రతిరోజు కూడా తన పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు బూడే రామచంద్ర యాదవ్ గారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే తనకంటూ ఒక మార్పు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన పార్టీ ఉంది. సో అదేవిధంగా బీసీవై పార్టీ ఉంది అని యువత కూడా ఆలోచించేటువంటి పరిస్థితికి బూడే రామచంద్ర యాదవ్ గారు ఎదిగారు అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.